తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడం చాలా బాధాకరమన్నారు ఏపీ మంత్రులు నిమ్మల పయ్యావుల కేశవ్. గత పాలకుల పాపాలు నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన చవిచూడాల్సి వచ్చిందన్నారు. 2-3 రోజుల్లో సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వరద ప్రవాహం ఉండగానే గేట్ల నిర్మాణం చేయాలని ఇంజనీర్లు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, వారి ప్రయత్నం ఫలించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దాదాపు ప్రతిరోజు 1 టీఎంసీ మేర నీటిని కోల్పోవాల్సి రావడం అత్యంత బాధాకరం. నిండుకుండలా ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ను చూసి రైతులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇటు కర్ణాటక కానీ అటు రాయలసీమ రైతులు కానీ ఈ ఏడాది మాకు నీటి కొరత ఉండదు, మా పంటలకు సరిపడా నీరు తుంగభద్ర డ్యాములో నిల్వ ఉందని ఎంతో ఆశతో ఉన్న సమయంలో ఇది జరగడం అత్యంత బాధాకరం. మరి ఇదంతా కూడా గత పాలకుల పాపం కారణంగానే, నిర్లక్ష్యం కారణంగానే, అట్లాగే రిజర్వాయరు గేట్లు వాటికున్న పటిష్టత, కన్నయ్య నాయుడు గారు నిపుణులు గతంలో చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోకపోవడం, వీటన్నిటి కారణంగానే ఈరోజు మనం ఈ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం. మా యొక్క ఏదైతే ఈ రాయలసీమకు సంబంధించినటువంటి కరువు జిల్లాలకు సంబంధించినటువంటి అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పెషల్ ఎఫెక్ట్ కూడా పెట్టి నిన్న బోర్డు ద్వారా కూడా డైరెక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ రకంగా కావాలంటే ఆ రకమైనటువంటి అన్ని సహకారాలు అందిస్తామని చెప్పి నిన్న సెక్రటరీ గారు కూడా బోర్డుకి చంద్రబాబు నాయుడు గారి తరఫున చెప్పడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. మేము చెప్పాం, వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. అంటే ఏ ఒక్క పరిష్కార మార్గాన్ని కూడా వదలటం లేదు. ఇప్పుడు మీరు చూశారు, మినిస్టర్ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. జేఎస్డబ్ల్యూ కొన్ని వర్క్స్ ఇచ్చాము, నారాయణకి ఇచ్చాము, హిందుస్థాన్కి ఇచ్చామంటే సైమల్టేనియస్గా ఒక గేటు డిజైన్ అనేది మామూలుగా 3 నెలలు 6 నెలలు పట్టేటువంటిది 3 రోజుల్లో డిజైన్ చేసేంత టైంని కన్స్ట్రైన్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే ఇవాళ మాట్లాడితే ఏదో గొప్ప చెప్పినట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.